హైదరాబాద్లో వాహనాల పార్కింగ్ సమస్య తీవ్రంగా మారింది. ఈ నేపథ్యంలో వాహనాల పార్కింగ్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సరికొత్త సాంకేతికను అందుబాటులోకి తెచ్చింది. కేబీఆర్ పార్క్ దగ్గర పార్కింగ్ సమస్యకు అధికారులు చెక్ పెట్టారు. హైదరాబాద్ నగరంలోని మొట్టమొదటిసారిగా మల్టీ లెవెల్ పార్కింగ్ సిస్టమ్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. 6 అంతస్తుల్లో 72 కార్లు పట్టేలా పార్కింగ్ సిస్టమ్ను రూపొందించారు. ఇది సక్సెస్ అయితే నగరంలోని అన్ని రద్దీ ప్రాంతాల్లో ఇలాంటివి ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారు అధికారులు. కేబీఆర్ పార్కింగ్ వద్ద 400 గజాల స్థలంలో మల్టీ లెవెల్ పార్కింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. ఇందులో ఒకేసారి 72 కార్లను నిలపవచ్చని నిర్వాహకులు తెలిపారు. కేబీఆర్ పార్క్ వద్ద నిత్యం ట్రాఫిక్ అధికంగా ఉంటుంది. ఉదయం సాయంత్రం వేళల్లో పార్కుకు వచ్చే వాకర్లు కార్లు నిలుపుదల చేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఇక్కడ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మల్టీ లెవెల్ పార్కింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ ట్రయల్ రన్లో ఉంది. 10 రోజుల తర్వాత పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. కొరియన్ టెక్నాలజీ ద్వారా దీనిని నిర్మించారు. ఇందుకోసం 6 కోట్ల రూపాయలు వెచ్చించారు. దీని ద్వారా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో పార్కింగ్, ట్రాఫిక్ జామ్ సమస్యలను కొంతమేర తగ్గుతాయని భావిస్తున్నారు. ఇక ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, ఏ టెక్నాలజీ వాడారనే దానిపై పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. బంజారా హిల్స్ కేబీఆర్ పార్క్ దగ్గర పార్కింగ్ సమస్యగా మాత్రం అధికారులు చెక్ పెట్టారు. ఇక్కడ ఉదయం వేళలో వాకింగ్కి వచ్చే వాకర్స్కి మాత్రం పార్కింగ్ అనేది చాలా పెద్ద సమస్యగా ఉండేది. దానికి అధికారులు మాత్రం పూర్తిగా చెక్ పెట్టేందుకు మాత్రం చర్యలు చేపట్టారు. చూసుకోవచ్చు, ప్రస్తుతం మనం కేబీఆర్ పార్క్ దగ్గర ఉన్నాం. కేబీఆర్ పార్క్ను ఆనుకొని దాదాపు 6,50,00,000 రూపాయల వ్యయంతో మాత్రం ఇక్కడ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ అనేది అందుబాటులోకి తీసుకొచ్చారు. వారం రోజుల నుంచి కూడా ఇక్కడ ట్రయల్ అనేది రన్ అవుతుంది. మరొక 10 రోజుల్లో మాత్రం దీన్ని పూర్తిగా అందుబాటులోకి తీసుకురావడానికి మాత్రం అధికారులు చర్యలు చేపడుతున్నారు. దాదాపు 6 అంతస్తుల్లో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ అనేది ఏర్పాటు చేశారు. మొత్తం మీద చూసుకుంటే మాత్రం 6 అంతస్తుల్లో 72 కార్లను మాత్రం ఇక్కడ పార్కింగ్ చేసే విధంగా మాత్రం చర్యలు చేపట్టారు. చూసుకోవచ్చు, విజువల్స్లో మొత్తం కూడా ఇక్కడ వాకింగ్కి వచ్చే వాకర్స్ మాత్రం కార్లు అన్నీ కూడా వరుసగా రోడ్డుపైనే పార్కింగ్ చేసి వాకింగ్కి వెళ్తుండేవారు. వారు వచ్చేసరికి మాత్రం ఇటు ట్రాఫిక్ పోలీసులు ఇటు ఫోటో తీసి చలానాలు పంపిస్తున్నారు. దానివల్ల ఇటు చలానాలు ప్రతిరోజు కూడా చలానాలు కట్టాల్సి వస్తుందని ఇటు వాకర్స్ కూడా అంటున్నారు. ఇటు సమస్యలన్నిటికి కూడా చెక్ పెట్టేందుకు మాత్రం అధికారులు మాత్రం ఈ కేబీఆర్ పార్క్ను అనుకొని మాత్రం ఇటు మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ను మాత్రం అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనివల్ల మాత్రం ఇక్కడ వాకింగ్కి వచ్చే వాకర్స్కి మాత్రం చాలా సౌకర్యంగా ఉంటుందంటున్నారు. ఎందుకంటే ఇటు వాకింగ్కి వచ్చే వాకర్స్ మాత్రం కార్ పార్కింగ్ చేసిన తర్వాత మాత్రం ఆ కార్ నెంబర్ని ఇక్కడ ఉన్న సిబ్బంది మాత్రం ఆ కార్ నెంబర్ని ఫోటో తీస్తే మాత్రం అందులో ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి మాత్రం ఒక క్యూఆర్ కోడ్ అనేది వెళ్తుంది. ఆ క్యూఆర్ కోడ్ మాత్రం ఆ వాహనదారుడు ఓపెన్ చేస్తే మాత్రం అందులో ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఒక కార్ పార్కింగ్ చేసిన తర్వాత మాత్రం కార్ని తీసే సమయంలో మాత్రం ఆ ఓటీపీ నెంబర్ చెప్తేనే మాత్రం కార్ని ఇచ్చే విధంగా మాత్రం ఇక ఒక సిస్టమ్ను మాత్రం ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మాత్రం మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ మాత్రం సక్సెస్ అయితే మాత్రం ఈ కేబీఆర్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో కూడా మరొక 2 కార్ పార్కింగ్లు మాత్రం ఏర్పాటు చేసే విధంగా మాత్రం అధికారులు చర్యలు చేపడుతున్నారు. మొత్తం మీద చూసుకుంటే మాత్రం హైదరాబాద్లో మాత్రం మొట్టమొదటిసారిగా మాత్రం ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ అనేది అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది కనుక సక్సెస్ అయితే మాత్రం ఇటు కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాలతో పాటు హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే పరిసరాల్లో కూడా ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ని ఏర్పాటు చేసేందుకు మాత్రం అధికారులు చర్యలు చేపడుతున్నారు. కెమెరా పర్సన్ హరికృష్ణతో శ్రీధర్, TV9 హైదరాబాద్.